రైట్, నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక మొత్తానికి ఈ ఇద్దరు చిల్లరగాళ్ళు కలిసి ఈ చిల్లరగాడి వీడు ఈ కొప్పు సంజీవ్ అని వీడోడు ఈ ముసలైన ఏజ వేసుకుంటాడు. ఇట్లా వేసుకొని ఇక వీడోడు ఈ చినిపోయిన బట్టలోడు ఈ చినిపోయిన బట్టలు మొన్న రోడ్డు మీద పిచ్చి కొట్టుడు కూడా పిచ్చి కుక్కని కొట్టినాడు. కొట్టిరు పాపం ఈయన. అసలు ఎందుకు కొట్టిరు అని అర్థమవుతలేదు. అయితే వీని ఛానల్లో వీళ్ళ డ్రామాలు చూడుర్రి. వీని ఛానల్లో వీళ్ళే అంటే ఒక ఛానల్లో ఒకటి కామెంట్ పెట్టుకొని తెలివి కొద్దీ వీళ్ళ అంటే వీనికేం పని లేకుంటాడు. ముందుగా వీనికేం పని లేకుంటాడు. వీడు మార్నింగ్ న్యూస్ చదివే టైంలో వీడు మార్నింగ్ న్యూస్ చదివితే ఈ తిట్ల పురాణం ఎత్తుకుంటే వాని తిట్ల పురాణంలో వీడియో తల్వార్ తాత అని కామెంట్ పెట్టుకుంటా వీడు ఒక దొంగ అట్లా ఆడుతూ ఉన్నారు. వీని మీదట ఎవడో ఫోన్ చేశారట. ఎవరు ఫోన్ చేశారో తెలియదు. ఫోన్ చేసేట బెదిరించే ప్రయత్నం చేస్తున్నారట. ఒకసారి చూద్దాం. దయచేసి వీడియోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈయన గట ఏం పెట్టినట్ట అంటే ప్రవీణ్ మనమడ తీన్మార్ మల్లన్న చెంచా ఒకటట. అంటే ఇక మీరు తప్పితే మీకు అందరు కంటికి చెంచగల లెక్కన కనబడతారు అన్నట్టు. అంటే మీరు పెద్ద స్పూను మీరు ఏది డెకాన్సలు ఎక్కువ ఉన్నారు మీది కథ. యూసఫ్ గూడకు చెందినట ఒక వ్యక్తి అట రాత్రి 8 గంటలకు ఫోన్ చేసినట్ట. పాపం పండుకునే టైం ఉన్నట్టుంది. రాత్రి 8 గంటల కంటే బాగా పొద్దుెత్తిపోయింది అది. మరి ఈ ఫోన్ చేసి కనబడితే నువ్వు ఉండవు అంటున్నట్ట. కనబడితే నువ్వు ఉండవని బెదిరిస్తానట. ఈయనను బెదిరించినట్ట. ఈయనను ఈ ముక్క ఆయనను ఎర్ర ముక్కు కూర్చున్నా ఎట్లున్నదో కరెక్ట్ సూట్ అయింది నీకు. ఇది కరెక్ట్ సూట్ అయింది నీకు. ఇక ఇది పెట్టుకొని సేమ్ ఇక్కడ ఎర్రగా పెడితే అయిపోద్ది. ఇక కరెక్ట్ సెట్ అయింది నీకు. అది ఇదే నీకు కరెక్ట్ సెట్ అయింది. ఒకసారి చూద్దాం మరి వీళ్ళు ఏమంటారు, ఏం కథ, ఏం మాట్లాడుకున్నా వీడియో ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చిల్కా ప్రవీణ్ మనమడ తిన్మార్ మల్లయ్య చెంచా ఒకడు యూసఫ్ గూడకు చెందిన నాగేష్ అనే వ్యక్తి రాత్రి 8 గంటలకు ఫోన్ చేసి నువ్వు నాకు కనబడితే నువ్వు ఉండవు అని బెదిరిస్తున్నాడు. ఈ పెరిగిన తెల్లెంటికలు ఉన్నాయి కదా వచ్చి గొరుక్కొని పొమ్మని చెప్పే తాత. ఎంత మందిని చూసి ఉంటావు చూడు. వీడు ఈ డ్రామాలు చూడు. ఆవిడ పని పాట లేని ఎవరికిరా. పని పాట లేకుండా మార్నింగ్ న్యూస్ అంటూ ఒక భూత పురాణం ఎత్తుకునేది పొద్దున్న లేస్తే మీరు. పని పాట లేకుండా మాట్లాడేది వాడు. ఇక వీని దగ్గర ఏమున్నదని బెదిరిస్తాడు. అసలు వీని దగ్గర ఏమున్నదని బెదిరిస్తాడు. ఇడు కాటుకోయే సమయానికి మీద గొంగడ వేసుకొని చెప్తా ఉన్నాడు. కాటుకోయే సమయానికి గొంగడ వేసుకొని చెప్తా ఉన్నాడు. బీపీ గోళీలు, షుగర్ గోళీలు. తాత నీకు ఎంత మంచి చెప్పాను నేను. అవు తాత కొప్పు సంజీవ్ తాత. తలవారాన్ని పెట్టుకుంటే నువ్వు తలవారంతా అదే అయిపోతావా? తలవారంతా రాటు తేలిపోతావు. తలవారాన్ని పెట్టుకోగానే తలవారంతా రాటు తేలిపోవు కదా. ఈ చెంచగాడు గురించి గొప్పతనం చెప్పు. ఏమున్నారా డ్రామాలు మీరు. అంటే ఇది క్యాస్ట్ ఫీలింగ్ కదా. మరి ఇప్పుడు ఇది క్యాస్ట్ ఫీలింగ్ అన్నారా? ఇది క్యాస్ట్ ఫీలింగ్ అన్నారు కావచ్చు. అంటే నీ కంటికి ఇది క్యాస్ట్ ఫీలింగ్ కాదు. రోజు పొద్దున్న లేస్తే సిగ్గు అనిపిస్తలేదురా? నేను అలా కామెంట్ పెట్టుడు, నువ్వు ఆయన గొప్పతనం గురించి ఎప్పుడు కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదు ఇద్దరికి? సిగ్గు శరమని అనిపిస్తుందా? వాడినల్లా నీ దానిలో వాడు కామెంట్ పెట్టుడు, నువ్వు ఆయన కామెంట్ చదివి ఆయన ఏదో పెద్ద వీరుడు శూరుడు అంటే ముంగర తలవారాన్ని పెట్టుకుంటే కథం వీరుడు అయిపోతాడు. ఇక కొంచెమైనా సిగ్గాని ఉండాలి. జనాలు చూస్తారు, జనాలకు ఏం చెప్పదలుచుకుంటాం. ఇక వేరేటోడు మాట్లాడితే మాత్రం క్యాస్ట్ ఫీలింగ్ అంట కడతాడు ఈ దరిద్రుడు. వీడు సన్నాసుడు ఈ క్యాస్ట్ ఫీలింగ్ అంట కడతాడు. వేరేటోడు ఎవరన్నా క్యాస్ట్ ఫీలింగా గంత క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు నీ క్యాస్ట్ గురించి. మరి దీన్ని ఏమంటారా? దీన్ని క్యాస్ట్ అనే పదం గురించి తీయద్దురా చిల్క ప్రవీణ్గా, చిల్లర ప్రవీణ్గా అని చెప్పిన నేను. నీ అనుభవంలా నీ యొక్క అనుభవంలో ఈయన పొగుడు చూడు. ఏదో పెద్ద వీరుడు శూరుడు, తెలంగాణ ఉద్యమకారుడు, పెద్ద ఎత్తున మొత్తం రాలిపోయినాయి అన్నట్టు చెప్తాను. నేను చూసుకుంటావు ఎన్నో రాలిపోతా అంటే స్నానం చేస్తా అంటే దాంట్లో వాడు ఒకడు బెదిరిస్తున్నాడట. బెదిరించుడు అతను బెదిరిస్తా తల్వార్ అని పెట్టుకోగానే తల్వార్ అంతా పొడుగుంటారా? తల్వార్ అంతా గొప్పోడు అవుతారా నిజంగానే? ఎట్లా అవుతారా? మీ గొప్ప మీ అంతా ఈ చిల్లర అనిపిస్తలేదు. కామెంట్లు పెట్టుకున్నాడు, కామెంట్ల పైన మీ కామెంట్లు మీరే చదువుకున్నాడు. చిల్లర అనిపిస్తలేదా? కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? 2-3 రోజుల నుంచి చూస్తున్నా మీకు మీరే కామెంట్లు పెట్టుకుంటారు, మీకు మీరే చదువుకుంటారు. కొంచెమన్నా సిగ్గాన్ని ఉండాలి. తల్వారే వేసుకొని తిరుగుతాడు. తల్వారే వేసుకొని తిరుగుతున్న తల్వార్ తాతని బెదిరిస్తూకుంటారా? వాస్తవే. తల్వార్ తాత నా నెంబరు ఎవరిచ్చారంటే చిలుక ప్రవీణ్ ఇచ్చాడు అంటున్నాడు. ఈడ మధ్యలో లైవ్ లో పెట్టిండు. వీడే పెట్టుకుంటాడు ఇటువంటి పనులని. నా నంబరు కావాలంటే నేను కదా మీ తల్వార్ తాతను గుర్తున్నా, నాతో మాట్లాడాలంటే అది కావాలంటే ఇది కావాలంటే నంబర్ పెట్టేది మీరే కాదురా. మళ్ళీ మంది మీద ఎందుకు తోస్తారు? రవ్వని వినోడు ఇలా కామెడీ చూడు. వీడి కామెంట్ పెట్టుడు, నంబర్ ఎవడిచ్చినంటే మళ్ళీ వీని పేరు చెప్పుకున్నాడు. ఏం డ్రామాలరా మీ అసలు. ఈ జనానికి గిదేనా ఎంటర్టైన్మెంట్?
సాగు దొరికింది చిలకప్రాయన వానికి వీనికి నెంబర్ ఇచ్చుకుంటున్నాడు ఆయనకి ఆ. ఇక వేరే పనే లేదు. పని ఉన్నాక మొన్న పొట్టు కొట్టిరు. ఎందుకు కొట్టిరు? పని ఉన్నాక నీ పని నువ్వు చేసుకున్నాక నిన్న ఎందుకు కొడతారు చెప్పు? నెంబర్లు ఇచ్చుకుంటుండడానికి ఉన్నామట. వీడు బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ల బిల్లు గురించి వీడు ఏం మాట్లాడతాడు? ఈ తెలుగు కల్లోడు ఏం గురించి మాట్లాడుతాడు ఒకసారి వింటే దయచేసి. అసెంబ్లీ ఎన్నికలకు అప్లై చేయాలి, అసెంబ్లీ ఎన్నికలకు అప్లై చేయాలి. ఒకసారి మొత్తం వినుర్రి. ఈయన తెలివి ఏ పాటు ఉంది, ఈ మెదడు ఏ పాటు ఉంది అన్నది క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ రోజే. ఎందుకంటే ఇది మాట్లాడుతుంటే ఒకసారి వినుర్రిగా. ఇది పక్కన పెట్టి 42 ఏమున్నది ఇలా అద్భుతం? స్థానిక సంస్థల ఎన్నికలు అనేది పార్టీల గుర్తుల మీద, పార్టీ ఇచ్చే బీఫామ్ల మీద జరగవు. ఈ లాజిక్ ను మర్చిపోయిన అందరు. ఒక్క గొర్రె పోయి బొందల పడితే 100 గొర్రెలు పోయి బొందల పడ్డట్టున్నది. తీన్మార్ మల్లిగాడు అన్న చెప్పిండ ఈ ముచ్చట, ఆర్ కృష్ణన్ అన్న చెప్పిండ ఈ ముచ్చట, జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న చెప్పిండ ఈ ముచ్చట. బీసీల కోసం కాలి గజ్జలు కట్టుకొని తిరిగినట్టు ఏతులు చెప్తాను కదా వీళ్ళు. ఎవరన్నా మాట్లాడలే దీన్ని. రైట్, చూసిరు కదా. ఒక గొర్రె పోయి బావిలో దుంకితే అన్ని గొర్రెలు పోయి బావి. అంటే ఇప్పుడు బీసీలు నేను దృష్టిలో గొర్రెలు అన్నట్టు, బీసీలు వీని దృష్టిలో గొర్రెలు అన్నట్టు. 42 అంటున్నావు దరిద్రుడా. అసలు నీకు జర్నలిజం చేసినావురా నువ్వు? 42% రిజర్వేషన్ వస్తే ఏం జరుగుతుంది నీకు తెలుసారా? 42% రిజర్వేషన్ వస్తే ఏం జరుగుతుంది నీకు తెలుసా? ఈ రిజర్వేషన్ గురించి ఎందుకు కొట్లాడుతారు నీకు తెలుసా? సర్పంచ్ ఎన్నికలు సరే, సర్పంచ్ ఎన్నికలు పార్టీ బీఫామ్ మీద జరిగాయి, ఓకే. ఇప్పుడు ఏ విధంగా ఇస్తారు సర్పంచ్ ఎన్నికలు అనేవి? ఏ విధంగా జరుగుతాయి? 42% రిజర్వేషన్ వస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుద్దిరా? ఏం జరుగుతుంది? సోయి ఉన్నది నీకేమన్నా? నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉన్నదా? పార్టీ బీఫామ్కు సర్పంచ్ ఎన్నికలకు సంబంధం లేదు. వాస్తవమే. 42% రిజర్వేషన్ ఎక్కడ వస్తుంది? ఈ సర్పంచులు, ఎంపీటీసీలు. ఇప్పుడు సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ వీళ్ళు ఏ రకంగా అంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా వీళ్ళే ఇప్పుడు నిలబడతారా? ఇప్పుడు సర్పంచ్లు అంటే ఓకే, పార్టీ బీఫామ్ సంబంధం లేదు, కానీ రిజర్వేషన్లు ఎవరిస్తాడు? రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి? బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఎంత ఉన్నది? 42% రిజర్వేషన్ అని వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. సరే, ముస్లిం బీసీల, హిందూ బీసీల సంగతి పక్కకెడితే, ఇప్పుడు కేంద్రం మీద ఇక్కడ ఉన్నది, పీకల మీద ఉంటుంది. సరే, దాని సంగతి పక్కకెడితే 42% రిజర్వేషన్ జరిగితే ఏమవుతుంది? 100కు బీసీలు 42% వీళ్ళే ఉంటారు. 42 స్థానాలు బీసీ మహిళనా, బీసీ జనరలా? బీసీఏ మొత్తానికి 42 స్థానాలు బీసీలకు వస్తుంది. అవునా కాదా? బీసీలకు వస్తుంది. ఇప్పుడు అదే రిజర్వేషన్ లేనప్పుడు కేసీఆర్ ఏం చేసిండ్రు? తెలివి తక్కువ. కేసీఆర్ ఏముంది? 32% ఉన్న రిజర్వేషన్ను, 33% ఉన్న రిజర్వేషన్ను 22%కి తీసుకొచ్చారు. ఇప్పుడు బీసీలు 100కు 42 మంది ఉండే బీసీ ఇప్పుడు 42 మంది ఉంటారు. కేసీఆర్ ఏం చేసిండు? 22 మందికి తెచ్చిండు. ఈ మిగతా స్థానాలన్నీ ఎవరికవుతున్నాయి? తెలివి తక్కువ రిజర్వేషన్లు. ఇప్పుడు ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ ఈ స్థానిక ఎన్నికలలో ఈ రిజర్వేషన్ల ప్రకారం ఇస్తారా, లేకపోతే ఎట్లా? పార్టీ బీఫామ్ సంగతి పక్కకెడితే, సరే, పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీకి పనిచేస్తాయి అనుకో బీఫామ్. ఇప్పుడు సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు వీళ్ళ సీట్లు వస్తాయా, లేకపోతే ఎవరికి ఇస్తారు? ఇప్పుడు 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తే అలా పర్టికులర్గా ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ బీసీలకు వేయాలి, బీసీ మహిళలకు వేయాలి. బీసీ వచ్చినా, బీసీ జనరల్ వచ్చినా, బీసీ మహిళ వచ్చినా బీసీలకు వేయాల్సి ఉంటుంది. అందుకోసం కొట్టిరు. నీ గాయంత తెలివి లేకుండా, ఆ పద్ధతి తెలియకుండా 42 ఇలాంటి గొర్రెలట. బీసీలు అంటే ఒక గొర్రె పోయి దుంకుతానంట, అన్ని గొర్రెలు పోయి దుంకుతున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరా చిలక ప్రవీణ్? అరే చిల్లర ప్రవీణ్గా గాయంత సెన్స్ లేకుండా, అసలు నీ వార్తలు చూసేటోనికన్నా సోయి ఉంటలేదా? నీ వార్తలు చెప్పడానికన్నా కింద డౌట్ వస్తలేదా? ఈ కామెంట్లు పెడుతున్నారు చూస్తున్నాను. నువ్వు అసలు రిజర్వేషన్లు 42% రిజర్వేషన్ వస్తే 100కు 42 మంది బీసీలే ఉంటారు. అది బీసీ మహిళనా, బీసీ జనరలా? బీసీలే ఉంటారు. 42% కోసం కొట్లాడమే దీనికోసం కొట్లాడేది. మాకు 60% ఉన్న జనాభా, కనీసం 42% ఇంక తక్కువనేది. 42% తక్కువ మా హక్కులన్నీ కలరాస్తున్నారని మేము కొట్లాడుతూ ఉంటే, అంటే బీసీ రిజర్వేషన్ బిల్లు నీకు అంత చులకనగా కనబడుతుంది. పొద్దున్న లేసి మాట్లాడతారు కదా అంత దొంగలీలు. బీసీల గురించి మాట్లాడరు, బీసీల హక్కుల గురించి మాట్లాడిన మొదటి నుంచి చెప్తానే ఉన్నా. వీళ్ళు బీసీల గురించి, మా బీసీలు పొద్దులేస్తే అంకి చెప్పుకున్నాడు కదా. మరి నువ్వు కూడా మొన్నటిదాకా బీసీలు, మా బీసీలు, మా యాదవ్ బిడ్డలు, మా కుర్మ బిడ్డలు, మా మున్నూరు కాపు బిడ్డలు అని చెప్పుకుంటే కదా. మరి ఏమైంది? 42% రిజర్వేషన్ బిల్లును ఇంతగానో హేళన చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నీకు దాని గురించి అవగాహన లేదు. ఫస్ట్ తెలుసుకో. దానిలో వీడు కామెంట్ పెట్టుడాట, వీడాట కామెంట్ సిగ్గా అనిపిస్తలేదు.
ఈ సోయి వాళ్ళకు ఎట్లా చెప్తాము ఇక 42% రిజర్వేషన్ వస్తే ఏం జరుగుతుంది అంటాడు కదా. ఇప్పుడు ఇక్కడ మేము ఒకటి గుర్తుపెట్టుకో, మేము ఏం చేస్తామంటే మా బీసీలు ఏం చేస్తారంటే ఇక్కడ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ తీసుకుంటాం, మళ్ళా ఎలక్షన్ల వరకు 42% రిజర్వేషన్ ఎమ్మెల్యే కోటాలో కావాలి. మాకు ఎమ్మెల్యేలు కూడా మా 42% రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందాలని రాష్ట్రం పైన కేంద్రం పైన మేము ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంగా ముందుకు కొనసాగుతాయి. గుర్తుపెట్టుకో, అది బీసీలు అంటే ఏం బానిసలు అనుకుంటున్నట్టున్నావు నువ్వు. గొర్రెలు అంటే గొర్రెలు మాట్లాడుకోవడానికి గొర్రెలు అంటావు ఎవరా నువ్వు? బీసీలు గొర్రెలా? సోయినా అది ఏం మాట్లాడుతున్నావు? నీ ఇష్టం మాట్లాడితే ఎవడు ఊరుకుంటారా? గుర్తుపెట్టుకోండి, ఇన్ని రోజులు అంటే నడిచింది సరే, మీరేం నడిచినా మీరేం మా బీసీలని బట్టలు చింపుకున్నా, మా బీసీలు, మా కుర్మ బిడ్డలు, మా మున్నూరుకా బిడ్డలు, మా యాదవ్ బిడ్డలు ఏం మాట్లాడిర్రా, ఏం మాట్లాడరా? ఇవి మొత్తం మా వాళ్ళే అన్నట్టు. ఇప్పుడు 42% రిజర్వేషన్ బిల్లు వస్తే ఏమవుతుందని మాట్లాడుతుంది. ఇది అంత తెలివి. అర్థమైందా మిత్రుల? కుట్ర వీడు మన మధ్యనే కులాల కుట్ర పెడతారు. ఈ కాంచెలి ఏ యాదవులు ఉన్నారు, వీళ్ళకింత దక్కాలి, వాళ్ళకంత దక్కాలి, వీళ్ళకింత అసలు వచ్చినోడే లేరా రిజర్వేషన్. ఇప్పుడు 42%లలో బీసీలే లేరా నాయన అంటే ఇక వీళ్ళు రేపర్సన్ మొదలు పెడతారు. ఇక బీసీల వాళ్ళు ఉన్నారు, బీసీలలో వీళ్ళు ఉన్నారు. ఇదే పని వీళ్ళకు. ఏమనంటే కులాల కుట్ర పెట్టాలి, కులాల కుంపటి పెట్టాలి, వీళ్ళని విడగొట్టాలి, పబ్బం గడుపుకోవాలి. ఇదే పని వీళ్ళకు. దయచేసి మిత్రులారా, వీలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలి. 42% రిజర్వేషన్ వస్తే ఏ విధంగా జరుగుతుందన్న అవగాహన లేకుండా మాట్లాడుతున్న ఇలాంటి మూర్ఖులకు దయచేసి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.